హాయ్ అండి, వెల్కమ్ టు టూరిస్ట్ టీవీ. ఏదైతే ఈ రోడ్డు ఉందో ఏలేశ్వరం నుంచి అటు రాజవొమ్మంగి కానీ అడ్డదగిలికి కానీ వెళ్ళేటటువంటి రహదారి దీని రహదారి అనడం కన్నా ఇక్కడ చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్స్ అయితే మారిపోయి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు మరియు కొన్ని గిరిజన సంఘాలు కలిపి రాస్తారోకి అయితే నిర్వహిస్తున్నారు. అంటే గత 15 సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ఇక్కడ ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు, అలాగే స్థానిక నాయకులు కూడా దీని మీద దయ చూపించట్లేదని వాళ్ళైతే వాపోతున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ స్థానిక ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, అక్కడ ధర్నా చేస్తున్నటువంటి గిరిజన సంఘ నాయకుల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గొంటువానిపాలెం రోడ్ అంటేనే చెరువులకు తలపించినటువంటి రోడ్డు. ఈ రోజు నిరసనలో భాగంగా ఈ రోజు ఇక్కడ మేము నాట్లు వేస్తా ఉన్నాం. ఈ నాట్లని ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులు కానీ మేము కోరేది ఏంటంటే, మేము ఇక్కడ నాట్లు వేసుకున్నాం కాబట్టి ఈ నాట్ల మీదుగా ఏ వెహికల్స్ కూడా రాకుండా ఈ ప్రభుత్వం కాపలు కాయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనతో పాటు ఆదివాసీ గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామారావు గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. అంటే ఇది గత 15 సంవత్సరాలకి ఈ రోడ్డు ఇలాగే ఉంది ఇక్కడ ఉన్నట్టు స్థానికులు అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు అయితే పోరాటం అయితే చేస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు అవుతున్నారో వాళ్ళ దృష్టికి ఏ రకంగా తీసుకెళ్తున్నారు మీరు? ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డుకి సంబంధించి ఏలేశ్వరం మండలం రౌనాపేట నుంచి జయన్నవరం రోడ్డు వేయాలనేది అయితే మా డిమాండ్. ఇది 15 ఏళ్ల నుంచి ఈ రోడ్డు ఇట్లాగానే ఉంది. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా మారుతుంది వేస్తారని చెప్తున్నా తప్పితే ఎన్నికల ముందు ఒకటి చెప్తారు, ఎన్నికల ముందేమో వచ్చి గోడలు కడతారు, ఎన్నికల తర్వాత ఆ రోడ్లు మరుస్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలు కనబడతాయి, అధికార పక్షం అయితే సమస్యలు కనిపించావు. ఇటువంటి ధోరణి వల్లే ఈ రోజు మాకు ఈ రోడ్డు సమస్య పరిష్కారం కాలేదనేది అయితే మాకు స్పష్టంగా అర్థమైంది. అందుకే నేను ప్రజలుగా మేము తిరుగుబాటు చేస్తా ఉన్నాం. మా రోడ్డు వేసేంత వరకు మేము కదిలేదని ఈ రోజు మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. దీనికన్నా ముందే అనేక ఉద్యమాలు యువత చేసాము, మేము చేసాము, అధికారులు కూడా కలిసాము, రంపచోడ ఎమ్మెల్యే గారిని కలిసాము, పిఓ గారిని కలిసాము. కానీ ఎటువంటి స్పష్టమైనటువంటి హామీ మాత్రం ఇవ్వటం లేదు. అందుకే మేము ఈ రోజు ఏంటంటే, అధికారులు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు రావాలి, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు రావాలి, ఆర్ఎన్బి జిల్లా అధికారులు రావాలి, రంపచోడ ఎమ్మెల్యే గారు రావాలి, అలాగే అల్లూరు జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి మాతో చర్చలు జరిపితే అప్పుడు మాకు స్పష్టంగా రోడ్డు అవుతుందని హామీ ఉంటే కనుక అప్పుడే మేము ఇక్కడ నుంచి కదలదలుచుకున్నాం. రెండవది ఏంటి, ఈ రోడ్డు అనేది ఏజెన్సీ ముఖద్వారం. 4 మండలాలు, వైరామవరం, అడ్డదిగల, కొయ్యూరు, రాజవొమ్మంగి మండలాలు, గంగవరంలో కొన్ని గ్రామాలు, అట్లాగనే ఏలేశ్వరంలో కొన్ని గ్రామాలకు సంబంధించి దాదాపుగా 365 గ్రామాలు ఉన్నాయి. 365 గ్రామాల నుంచి వైద్య నిమిత్తం ఈ రోడ్డు మీద నుంచే వెళ్ళాలి. ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే కనుక ఏదైనా ఎమర్జెన్సీ అయితే మేము కాకినాడ వెళ్తాం. ఈ రోడ్డు నుంచి మీరు చూస్తే కనుక ఒక అంబులెన్స్ కూడా రావట్లేదు. మేము ఈ రోడ్డుకు రామని చెబుతా ఉన్నారు. ఎక్కడికి మాకు రిఫరాల్ చేస్తా ఉన్నారు, రాజవొమ్మంగి అడ్డదిగల నుంచి చోడవరం రిఫరల్ చేస్తా ఉన్నారు, చోడవరం నుంచి రాజమండ్రి కాకినాడ. ఈ లోగా మేము తిరిగి వెళ్ళడానికి 14 గంటలు పడుతుంది. 14 గంటల్లో మా ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈ రోజు అనేక ప్రాణాలు పోయాయి. ఆ ప్రాణాలకు బాధ్యులు ఎవరు? అధికారులు ఇస్తారా, ప్రజాప్రతినిధులు ఇస్తారా, ప్రభుత్వం ఇస్తుందని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే మేము ఇంకా ప్రాణాలు పోదలుచుకోలేదు. ప్రభుత్వం దిగి రావాలి, ఈ రోడ్డు వేయాలని అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మొదలు పెట్టినటువంటి కార్యక్రమం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు మాత్రం ఇక్కడి నుంచే మేము కదులుతామని అయితే మేము తెలియజేస్తున్నాం. యాక్చువల్గా మీరు చేస్తున్నటువంటి పోరాటం ప్రజల కోసం చేస్తున్నారు, ప్రజలతో కలిసి అయితే చేస్తున్నారు. సో ప్రతినిధులు ఎవరుతున్నారు వాళ్ళు ఇక్కడికి రావాలంటున్నారు. బట్ ఇదే పోరాటాన్ని మీరు ఆ ప్రజాప్రతినిధుల దగ్గర ఎందుకు చేయట్లేదు? ప్రజాప్రతినిధుల దగ్గర మేము విన్నవించుకున్నాం. మేము ముందుగానే చెప్పా, మా ఎమ్మెల్యే గారిని కలిసాము, ఇటు మేము ఇక్కడ ప్రతిపాడు ఎమ్మెల్యే గారిని అయితే మేము కలవలేదుగా, ఇతర ప్రజాప్రతినిధులు కూడా అక్కడ కూడా కలవటం జరిగింది. జిల్లా కలెక్టర్ కలిసి ఆర్ఎంబి అధికారిని కలిసాము. కలిసిన తర్వాత వాళ్ళు చేస్తాము అంటే మాకు ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఈ రోడ్డు ఒక ప్రాధాన్యత కోసం చెప్పలేదు. ఈ రోడ్డు ఒక ప్రాధాన్యత ఏంటి, నేను చెప్పినట్లుగా 365 గ్రామాలు ఏజెన్సీలు అక్కడ ఆదివాసులు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో ఇటు ఏజెన్సీ నిమిత్తం వస్తూ ఉంటారని చెప్పి ప్రాధాన్యత. ఇంకోటి ఏంటి, మాకు ఏజెన్సీలో 365 గ్రామాలకు సంబంధించి ఎవరు గర్భిణీ
స్కానింగ్ కి రావాలంటే గనక ఏలేశ్వరం వెళ్ళాలి. 4 లేదా 5 స్కానింగ్లు తీపిస్తా ఉన్నారు. ఒక తల్లి ఈ రోడ్డు మీద వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తే ఆవిడ ఎంత నరకం అనుభవిస్తుందో చూడాలి. లేటెస్ట్ గా ఒక కేసు జరిగింది వనకరాయిలో. తల్లి స్కానింగ్ వెళ్ళింది, నీకు 20 రోజులు డేట్ ఉందని చెప్పింది. 20 రోజులు స్కానింగ్ 20 రోజులు డెలివరీ డేట్ ఉందని చెప్తే తిరిగి వెళ్ళేటప్పుడు తల్లి కాళ్ళు ముందుకు వచ్చేసి ఇబ్బంది పడితే అడ్డదిగల నుంచి మళ్ళీ ఇదే రూట్ నుంచి నేను అంబులెన్స్ వెళ్ళానంటే నర్సీపట్నం తీసుకెళ్లి ఆపరేషన్ చేసి చనిపోయినటువంటి బేబీని తీసినటువంటి పరిస్థితి. ఈ ప్రాణాలకు ఎవడు బాధ్యుడు? ఇది మేము అడుగుతున్నది. ప్రజాప్రతినిధుల ఇల్లులు మేము ముట్టడిస్తాం. మేము ఇంతటితో ఆపేది కాదు. చూస్తాం, 1 రోజు 2 రోజులు 3 రోజులు చూస్తాం. స్పష్టమైనటువంటి వైఖరి రాకపోతే ప్రజాప్రతినిధుల ఇల్లు కూడా మేము ముట్టడిస్తాము. సో అంటే ఇక్కడ యాక్చువల్ గా ప్రజలు ఈ రోడ్డు వల్ల బాధపడుతున్నారు, బట్ ఈ రాస్తా రోకో వల్ల కూడా ప్రజలే బాధపడుతున్నారు. అంటే ఇందాక నేను ఒక ఆయనతో మాట్లాడితే నాకు ఎమర్జెన్సీ అండి, నేను అడదగిలి వెళ్ళాలి, ఈ రోడ్డు అడ్డంగా ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం అని బాధపడుతూ చాలా మంది వెనక్కి వెళ్ళిపోవడం అయితే నేను చూశాను. నేను అంటే దీనికి ఎలాగంటే ఇక్కడ కూడా మరి ఈ రాస్తా రోకో వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? మేమైతే 3 రోజుల నుంచి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చాము. దయచేసి 12వ తారీఖు గొంటువనపాలెం రోడ్డు సమస్య కోసం కార్యక్రమం చేస్తా ఉన్నాము. దయచేసి ప్రయాణికులందరూ కూడా మీరు ఆ రోజు మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పి మేము పేపర్ ప్రకటనల ద్వారా మేము తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియాలో తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఎమర్జెన్సీ కేసులు ఏమైనా ఉంటే కనుక మెడికల్ కి సంబంధించి మేము పంపిస్తా ఉన్నాము. ఆల్రెడీ 2-3 కేసులు ఇప్పుడు వచ్చాయి. వచ్చిన తర్వాత మేము పంపించాము. ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా వెళ్తా ఉన్నాయి. అయితే ప్రయాణికులు ఒకళ్ళిద్దరంటే మేము ఇప్పుడైతే మేము ట్రాఫిక్ ను పోలీసులు అక్కడ ఇక్కడ ఆఫ్ చేసి ట్రాఫిక్ లేకుండా చేశారు. కానీ గతంలో మేము చేసినప్పుడు వందల వెహికల్ ఆగిపోయాయి. ఆ రోజు కూడా ఎవరు కూడా ఈ రోడ్డు మేము వెళ్తామండి, మాకు ప్లేస్ ఇవ్వండి అని ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొని కూడా జయప్రదం చేసినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు. అందుకేంటంటే అందరూ అయితే సహకరిస్తున్నారు అని అయితే మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక స్థానికుడు ఒక ఆయన ఉన్నారు. సో ఈ రోడ్డు గురించి అయితే ఇక్కడైతే రోడ్డుని బ్లాక్ చేసి ధర్నా అయితే చేస్తున్నారు. అసలు ఈ ధర్నాని చూడడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆవేదన, ఆయన ఈ యొక్క ధర్నా గురించి అయితే ఆయన చెప్తున్నారు. అదేంటో విందాం. చెప్పండి, అసలు మీరు ఏ ఊరు నుంచి వర్క్ చేస్తాను సార్. నేను వర్క్ చేస్తాగా మా ఊళ్ళో బండి వేసుకుని మన అడదగల్లోనే హాస్పిటల్ ఉంది సార్. హాస్పిటల్ మా ఊళ్ళు అడ్మిట్ చేశారు. వాటిని దూరం అని చెప్పేసి ఇటు ఈ రోడ్డుని చూస్తాను సార్. నేను సార్ మా ఆధార్ కార్డు దిగో సార్, ఇటు దగ్గర అని చెప్పి ఇటు వచ్చాను సార్. ఇక్కడ వెళ్తే బండి ఆ సైడ్ తీసుకెళ్తా సార్, వెళ్ళొద్దని పక్క తోసిమన్నారు. వాళ్ళ హాస్పిటల్ ఇప్పుడు మనిషి అడ్మిట్ అవుతున్నారు కదా, కానీ గమనించాలి సార్. ఇది కరెక్టే సార్, రోడ్డుకి పర్ఫెక్టే కాదంటారు సార్. కానీ మరి ఇప్పుడు హాస్పిటల్లో మనిషి ఉందని చెప్పిన కూడా వాళ్ళు పంపించకపోతే వెళ్ళకుండా సార్, అది కరెక్టే కదా సార్? మీరు ఒకసారి చెప్పండి, అవునా కదా చెప్పండి సార్. వారిని కూడా ఒకసారి అసలు అంటే వీరు పడుతున్నటువంటి బాధకి వాళ్ళేమంటారు? హాస్పిటల్ ఎందుకు చూడండి, ఇలాగ పళ్ళ నుంచి ఎలాగ వచ్చాను సార్. నేను మాది గోకర్మ సార్, ఆధార్ కార్డు సార్. ఎవరున్నారు హాస్పిటల్? ఎవరున్నారు? మా మేనత్ గారు ఉన్నారు. ఆయన సీరియస్ అంటే మేము వెళ్తున్నాం. వెళ్తే ఈ రోడ్ దగ్గర అని చెప్పి వెళ్ళొచ్చాం. చెల్లకొచ్చాను సార్, అటు వచ్చింది. ఇటు దగ్గర అడదగిలి ఇలా దగ్గర పోతే మనకు బెస్ట్ అని చెప్పేసి ఇటు వచ్చాను సార్. ఇక్కడికి వెళ్తే మన సైడ్ తెస్తారు. ఇక్కడ అంటే ఇప్పుడు సీరియస్ గా మనిషి ఒకటండి, మామూలుగా ఇంకో ఆగినా పర్లేదు సార్. ఇది జనం కరెక్టే సార్, కానీ మరి సీరియస్ గా మనిషి చెప్పాలి కదా సార్. మరి ఒక ట్రాక్టర్ అయితే ఆగింది. ఇది ఎరువులకు సంబంధించిన ట్రాక్టర్. చాలా మంది జడ్డంగానానికి సంబంధించినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అసలు వీళ్ళేమంటారు, వీళ్ళ అభిప్రాయం ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురు, మీది జడ్డంగాన ఎవరన్నా? అసలు ఏంటి ఇప్పుడు ఈ రోడ్ లో ఎన్ని రోజులు వెళ్తారు? అసలు రోడ్డు పరిస్థితి ఎప్పటి నుంచి ఇలా ఉంది? మీరేం కోరుకుంటున్నారు అసలు? మా డిమాండ్ వచ్చేసి రోడ్డు వేయాలి. ఇంచుమించు గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నాం. ఈ రోడ్డు మీద చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ లారీలు రావడం వల్ల డస్ట్ బాగా ఎక్కువ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సైనస్, ఈ హెల్త్ ఎలర్జీలు ఇక్కడ వచ్చి చాలా మంది బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఓవర్లోడ్ తో వెహికల్స్ వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడల్లా ఈ వర్షాలు వస్తుంటే పెద్ద పెద్ద గోతుల్లో నిండి యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి. ఈ రోడ్డు అవుతే మా సైడ్ ఇక్కడ గిరిజన గ్రామ ప్రజలకు అందరికి కూడా చాలా హెల్ప్ చేసినట్టు ఉంటది ప్రభుత్వం. సో ఇక్కడ ఉన్నటువంటి మార్కండేయపురం స్థానికులు ఒక ఆయన ఉన్నారు. సో ఆయన ఏం చెప్తారు ఈ రోడ్డు గురించి ఒకసారి మనం విందాం. చెప్పండి. డైలీ 4-5 సార్లు తిరుగుతామండి, కానీ ఈ రోడ్డు ఎప్పటి నుంచి 8 సంవత్సరాల నుంచి ఇలాగ ఉందండి. రోడ్డు ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ అలా చూసి ఉన్నట్టు పోతున్నారు తప్ప ఇప్పుడు వచ్చి ఈ రోడ్ని ఎవ్వరు బాగు చేసేవాళ్ళు కనపడలేదు. మొన్న నా ఎదురుకుంటే నేను ఆటో వేసుకుని వెళ్తుంటే ఒక అమ్మాయి, ఒక చిన్న పాప, చిన్న బాబు ఫ్యామిలీతో వెళ్తుంటే గోతులో పడిపోయారండి. ఆ బాబు చూస్తే ఒక 5 సంవత్సరాలు ఎంత ఉంటుంది వయసు, మునిగిపోతున్నాడు ఆ బాబు. మరి ఆ పరిస్థితి పెద్దలకి అందరికీ కల్పించేలాగా ఇలా గోతులు ఉంటుంటే బాగా మునిగిపోయి ఎంత ఇబ్బంది పడ్డదో తెలిసిన. అయ్యాలి మేము గమ్మున ఆటో పరిగెట్టిన వెళ్ళాను అది తీద్దామని. ఇంకా గుర్తుకైతే నీళ్ళు తాగేసి ఆ కుర్రాడు అప్పటికి నీళ్ళు తాగేసాడు. మరి అలా ఉంటే ఈ రోడ్లు మోకాళ్ళ లోతులు ఇలా మునిగిపోయిన గోతులు ఉన్నాయి. హెవీ లోడ్ 100 టన్నుల లారీలు వెళ్తున్నాయి ఈ రోడ్డు అంటే. ఈ రోడ్డు ఎంత కెపాసిటీ 10 టన్నులు లేదా 18 టన్నులు రోడ్డు కెపాసిటీలో 100 టన్నుల లారీ వెళ్తే రోడ్డు ఆగితే
ఆగో అంటే ఇప్పుడు ఈ క్వారీలన్నీ అంటే ఎవరికి సంబంధించిన క్వారీలు ఇవి? ఏమని ఎవరు సంబంధించిన చేసి ఆ లారీ వాళ్ళనే ఆ గోతిలో కొంచెం మట్టి వేయించి వర్షాకాలం వచ్చినప్పుడు ఆ లారీ కోరి వాళ్ళతో చెప్పించన్నా ఆ లారీ వాళ్ళనే మట్టి వేస్తే కొంచెం ఏదో బాగుండు. మరీ బొత్తిగా దారిని వదిలేస్తున్నారు. వర్షం వస్తే చాలు ఇంకా ఇది ఈదుకుని వెళ్ళాల్సి వస్తుంది ఇంటికి. వ్యాపారం కూడా ఎలా భయం వేస్తుంది. లాస్ట్ టైం నేను ఇటువైపు వెళ్తున్నప్పుడు చూసాను ఏదో ప్రొక్లైనర్స్ తోటి రోడ్ అంతటిని ఏదో చదువు చేస్తూ కొంచెం ఏదో చేశారు. అంటే అదేం పని జరగలేదు అంటారు దాన్ని? ఏం పని ఒక్క పూట అండి అది. అది ఎలా కలుపుతున్నారంటే గోతులో తెచ్చి ఏదో గేదె వచ్చి గోతులో పేడేసినట్టు ఉంటుంది తప్ప ఏమి లేదు. అలా వచ్చేసి అలా పోతుంది, నీళ్ళు వస్తే మళ్ళీ వెంటనే పోతుంది బయటికి. అంతమించి ఏం లేదు. కానీ అందులో కొంచెం గట్టి మెట్టలేదు, అసలు బురద తప్ప ఏముండదు. ఈ రోడ్డు పయనించాలంటే అన్నమాన జైలుకి అంత దారుణంగా అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది రోడ్డు. ఈ రోడ్డుని వెళ్ళినోడు ఏ యాత్రలకైనా వెళ్ళి దేశాలు తిరిగి రావచ్చు, కానీ ఈ రోడ్డు రావడం భయం వేస్తుంది. అంత దారుణంగా ఉంది. ఈ ఏలేశ్వరం వెళ్ళి రాజమండ్రి వెళ్ళి రోడ్డు అయితే మాత్రం కంపల్సరీ 10 సంవత్సరాల నుంచి పెద్దలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇట్లా బాగాలేదు, ఎలా వస్తారేంటి? ఒకనొక టైంలో నేను పట్టుకెళ్ళి లగేజ్ కూడా జారి పడిపోయి గుంతలు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే చేసేది చిన్న వ్యాపారమే, కానీ వృత్తిరీత్యా ఏ పని చేయాలో తెలియక ఈ పని నేర్చుకొని ఈ మార్గం వెంబడి వెళ్తా ఉన్నాం. కానీ ఈ రోడ్డు చూస్తుంటే వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ రోడ్డు చూసి మా భార్య పిల్లలే సొంత ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతుంది. ఈ రోడ్డు సమస్య ఎలాగ ఉందని పిల్లల చదువు నిమిత్తం కూడా ఏలేశ్వరం వెళ్ళిపోవడం జరిగింది. చెప్పండి సార్, అంటే మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, అసలు మీ డిమాండ్ ఏంటి దీనికి సంబంధించి? సార్ మాది రాజమండ్రి గ్రామం అండి. మాది రాజమండ్రి మండలం రాజమండ్రి గ్రామం అండి. నేను నోరి దత్తాత్రేయ నా పేరు, నేను అడ్వకేట్ సార్. సార్ ఈ రోడ్డు నిత్యం సుమారుగా 1,00,000 మంది జనాలు ఈ 3 మండలాలు అంటే రాజమండ్రి, అడ్డదిగల, వైరాంబరం, ఏలేశ్వరం ఈ మండలాలు ప్రధానంగా దీని మీద ఆధారపడి తిరిగేటువంటి నర్సీపట్నం నుంచి అటు వైజాగ్ నుంచి సుమారుగా రోజుకి 10,000 మంది తిరుగుతారు సార్. ఇక్కడ బాటసార్లు అవ్వచ్చు, లేకపోతే వాహనదారులు అవ్వచ్చు, లేకపోతే 4 చక్రాలు మొత్తం ఏదైతేనే మొత్తం బళ్ళన్నీ తిరుగుతాయి సార్. ఇక్కడ ఏ చరిత్ర చూసినా ఏమీ లేదు సార్. గర్వకారణం మా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వస్తున్నారండి, కానీ ఇటేపు రావట్లేదు సార్. మేమైతే ఇటేపు వస్తున్నామండి, వాళ్ళందరూ కార్లు ఉన్నాయి కాబట్టి అలా వెళ్ళిపోతున్నారు సార్. జాగ్రత్తగా రోడ్డు బాగున్న కేసు. ఇక్కడ మహా బతుకులు ఇలాగే కాలిపోయాయండి. ఇక్కడికి వచ్చింది మాత్రం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగానే వచ్చారండి. ఎవరు ఇబ్బంది పడైతే మాత్రం రాలేదండి. అందరూ ఇష్టంతోనే వచ్చారండి, కష్టంతో అయితే రాలేదు సార్. అంటే ఇది ఎన్ని రోజులు, అంటే ఎన్ని గంటలు జరగచ్చు, ఎన్ని రోజులు జరగచ్చు? ఇది ఇక్కడ పరిస్థితిని బట్టి అందరూ నిర్ణయించిన బట్టి ప్రజల కోరిక మేరకు ఏ రకంగా చేయాలని మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామండి. అదర్ డే నైట్ 24/7 కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ప్రజలందరూ ఏ నిర్ణయిస్తే మేము దానికి సిద్ధంగానే ఉన్నాం సార్. ఎందుకంటే మా బాధ నిత్యం ఇదే బాధని. ఇప్పుడు మా దగ్గర అంబులెన్స్లు ఉన్నాయి సార్. రాజమండ్రి మండలంలో 3 PSCలు ఉన్నాయండి. అడదిగల్లో 2 PSCలు ఉన్నాయండి. వైరావరం ఉన్నాయండి. ఎవరెళ్ళన్నా గర్భిణీ స్త్రీలు ఉన్నాయి, ఎవరెళ్ళన్నా వీళ్ళందరూ ఆందివే ఇదే దారి అండి. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ దారి లేక ఏం చేస్తారు, నర్సీపట్నం రెఫర్ చేస్తున్నారు కేసులు రోడ్ల కోసం. ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఇంకా ప్రాణం పోయినటువంటి దారిలో పరిస్థితులు కూడా ఉన్నాయండి. చాలా మంది ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఏంటి సార్, దయచేసి మీ మీడియా ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే ఈ రోడ్డును కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి తొందరగా యాజర్లీ పాజిబుల్ తొందరగా వేయించే పరిస్థితి చేయగలరని మా మనవి సార్. నమస్తే అండి, నా పేరు బొడ్డు వెంకటరమణ. మేము లాగరా నుంచి వచ్చామండి. మాకు కిండర్ బస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆర్టీసీ ఏలేశ్వరానికే ఎక్కువ డబ్బులు వచ్చే బస్సు అండి. అలాంటి బస్సు తిరిగి దాంట్లో మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోడ్డు. కానీ ఇది దాదాపుగా 10 ఏళ్ల బట్టి ఎప్పుడు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా అటు పైగా దీనికి 2 ఎమ్మెల్యేలు అండి. ఒకటేమో మా రంపచోడవరం ఎమ్మెల్యే గారండి, ఒకరేమో ప్రతిపాడు ఎమ్మెల్యే గారండి. 2 ఎమ్మెల్యేలు ఉండి కూడా ఈ రోడ్డు వాళ్ళు కూడా చివరి వరకు వస్తారు. వీళ్ళు కూడా వాళ్ళ 2 ఎమ్మెల్యేలు కూడా ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారండి. ఎందుకంటే ఈ నియోజకవర్గాలు చూడడానికి గట. కానీ ప్రజలు మాత్రం చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట అండి. అసలు బస్సులో కూర్చున్న వాళ్ళు కూడా అసలు కూర్చునే సీట్లో కూర్చున్నా కానీ బయట ఊగుతున్నట్టే ఉంటుంది తప్ప ఎటువంటి బస్సులో కూర్చున్నట్టు ఉండదండి. ఇన్నిసార్లు ధర్నా చేసినా కానీ ఇన్నిసార్లు చేసినా కానీ 2 ఎమ్మెల్యేలు ఉండి 2 గవర్నమెంట్లు కూడా, పోయిన గవర్నమెంట్ పెద్దగా స్పందించలేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా స్పందించలేదండి. కాబట్టి ప్రజలు అసలు ఉండలేక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రోడ్డుని గుంతలు లేకుండా సరైన రోడ్డు నిర్మించాలని కోరుకుంటున్నారండి. అందుకని ధర్నా చేస్తున్నారండి. ఈ ధర్నా కూడా చాలా చాలా పట్టుదలగానే చేస్తామండి. పైగా ఇది ఏంటంటే రోడ్డు వేసినా కానీ చాలా స్ట్రాంగ్ వేయాలండి. ఎందుకంటే 50 టన్స్ మినిమం, మాక్సిమం 50 టన్స్ పైన వెళ్తుంది తప్ప రోడ్డు పైగా ఇక్కడ క్వారీలు ఉండడం వల్ల గట్టని దీన్ని మాత్రం చాలా పటిష్టంగా వేయాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అదండి, అంటే ఈ రోడ్లో ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. అంతేకాకుండా ఒకవేళ ఈ రోడ్డు వేసినా కూడా 10 టన్నులు 15 టన్నులకి పర్మిషన్ ఉన్నటువంటి ఏదైతే ఈ క్వారీ లైన్లు ఉన్నాయో వాటిని కూడా 50 టన్నులు పైన ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం వల్ల కూడా ఈ గుంతలు ఏర్పడ్డాయి అంటున్నారు. అంతేకాకుండా ఒకవేళ అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితుల్లో
అంబులెన్స్లో వెళ్ళాలన్నా, ఒకవేళ పాము కట్టుకు గురైనటువంటి రైతులు వెళ్ళాలన్నా, ఒకవేళ స్టూడెంట్లు ఎవరైనా వెళ్ళాలన్నా కూడా ఈ మార్గంలో వెళ్తే కనుక ప్రాణాపాయం తప్పదు అని అయితే వాళ్ళైతే తెలియజేస్తున్నారు. సో దీని మీద ప్రజాప్రతినిధులు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డోరీస్ టీవీ కూడా కోరుతుంది.